నమశంకరాయ. ఏప్రిల్ 30వ తారీఖు రోజున నరసింహస్వామి వారి జయంతి. ఈ రోజున ప్రధానంగా పూజా విధానం ఎలా జరుపుకోవాలి, ఎటువంటి దానాలు చేయాలి అనే విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ రోజున లక్ష్మీ సమేతుడైనటువంటి నరసింహస్వామి వారి చిత్రపటానికి కానీ లేదా విగ్రహానికి కానీ తులసీమాల వేసి విష్ణు సహస్రనామ పారాయణం లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామ పారాయణము చేసిన తరువాత, అలాగే ఆ విగ్రహం గనక ఉన్నట్లయితే ఆ విగ్రహానికి లేదా విష్ణుమూర్తి విగ్రహానికి తేనెతో అభిషేకము జరిపించి వడపప్పు, పానకం, అలాగే ఈ సంబంధించినటువంటి చలివిడి నైవేద్యంగా పెట్టండి. తదనంతరం చేయవలసినటువంటిది దానాల గురించి తెలియచేసుకుందాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, శత్రుబాధ, నరఘోష, నరదృష్టి, వీసా ప్రాబ్లమ్స్ వాటికి, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు మే 1వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో జరపబడతాయి. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మే 1వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ రోజున చేయవలసినటువంటి దానములు విసనకర్ర, గొడుగు మరియు రాగి కలశంలో శుద్ధ జలమును నింపి మిఠాయిలు, చక్కటి ఖద్దరు వస్త్రము బ్రాహ్మణునికి కానీ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి కానీ దానము చేయవచ్చు. అలాగే ఈ రోజున ఇంటి ముందర నీటి దానం అనేటువంటిది కనుక చేసినా, ఎక్కడైనా కానీ జలదానం కానీ, మజ్జిగ నీరు కానీ దానం చేసినా ఎంతో పుణ్యం కలుగుతుందని మనకు పురాణాలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి అందరూ ఆచరించి ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని చక్కగా పొందుదాం.